హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి డీలింగ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, అనేది కనెక్ట్ అవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే అనేది కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఇటీవల మనకి డీలింక్లో ఈ ఫెసిలిటీలో ఒక మార్పు అయితే వచ్చింది కదా, అంటే కాంట్రిబ్యూషన్ జరిగినా కానివ్వండి, లేదా ఏదైనా క్లెయిమ్ ఇనిషియేట్ అయినా సో మనం డీలింక్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఈపీఎఫ్ కల్పించింది. ఓకే, అయితే దీని మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చేస్తుంటే ఎర్ర కూడా వస్తుంది అనమాట. ముఖ్యంగా వచ్చిన డౌట్స్ ఏంటంటే, మేము అట్లా క్లెయిమ్ ఇనిషియేట్ చేసామండి, ఇంతకుముందు అమౌంట్ తీసేసాము, బట్ ఇప్పుడు అది డీలింక్ అవుతుందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో మనకి ఎస్ఓపి అయితే రాలేదండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా అసలు ఎస్ఓపి అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఆ ఎస్ఓపి వస్తే కనుక మీకు తప్పకుండా చెప్తాను. బట్ ఏంటంటే అమౌంట్ తీసేస్తే కనుక మీరు అందులోంచి క్లెయిమ్ చేస్తే కనుక నాకు తెలిసి మీకు డీలింక్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఓకే, ఎందుకంటే మనకు అవసరం లేకుండా క్రియేట్ అయిన ఐడిని లేదా మనకు వచ్చే ఆఫర్ వచ్చింది వదిలేసుకున్న ఐడిలోంచి అమౌంట్ మనం తీయకూడదు కాబట్టి సో మీకు డీలింక్ అయ్యే అవకాశం అయితే ఎప్పటికీ ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, అయినా కానీ త్రూ చేయండి. సో ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళ నిర్ణయం బట్టి సో వాళ్ళైతే డీలింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా అడుగుతున్నారు చాలామంది, మీకైతే అయ్యే అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, అయితే ఇప్పుడు డీలింక్ అనేది సో ఎట్లా చేస్తే బెటరు. ఇప్పుడు మాకు కాంట్రిబ్యూషన్ జరిగింది, సో మేము ఇప్పుడు డీలింక్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, రీజన్ ఆఫ్ డీలింక్ అని చెప్పేసి. సో ఆ 2 ఆప్షన్స్ ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో మీరు మెయిన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్. ఓకేనా, అంటే మనకి కంపెనీ అనేది ఆఫర్ ఇచ్చింది ఉద్యోగం ఇవ్వడానికి, బట్ మీరు జాయిన్ అవనట్లుగా, అంటే బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. సో ఈ ఆప్షన్ మీరు ఎంచుకోండి. ఓకే, ఇంటెన్షనల్గా ఏదైనా ఇచ్చారు పొరపాటుగా కానివ్వండి, లేదా ఇంటెన్షనల్గా వేసినట్లయితే కనుక అమౌంట్, సో మీరు ఈ ఆప్షన్ అయితే తీసుకోండి. ఓకేనా, తీసుకొని మీరు డీలింక్ అయితే చేయండి. సో చేయడం వల్ల సో ఫీల్డ్ ఆఫీసర్ వారు దాన్ని పరిశీలించి డీలింగ్ చేయడానికి మీ యొక్క ఎంఐడి నుంచి ఆ యొక్క ఐడిని తీసేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఈ ఆప్షన్ పనిచేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు, సో పనిచేయట్లేదు అని. మీకు తెలిసిందే ఈపీఎఫ్ఓ గురించి. ఓకేనా, ఈపీఎఫ్ వెబ్సైట్లో అసలు ఎట్లా వర్క్ అవుతుంది, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చాలామంది తెలిసిందే. మనకి ఇటీవల అంటే నిన్న వచ్చింది కాబట్టి ఆప్షన్ కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, ఒక 4 or 5 days లేదా 1 week వెయిట్ చేయండి, ప్రాపర్గా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనకి ఫస్ట్లో కూడా డీలింక్ ఈ కొత్త ఆప్షన్ వచ్చినప్పుడు కూడా మనకు 1 week వరకు పనిచేయలేదు, ఎట్లాంటి ఇష్యూనే వచ్చింది. ఓకేనా, సో ఓటీపీ మనం ఎంటర్ చేసి వెరిఫై చేసినప్పుడు సో సాధారణంగా చాలామందికి ఇదే వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అక్యూర్డ్, ప్లీజ్ ట్రై అగైన్ లెటర్ అని చెప్పేసి ఇట్లానే ఒక ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, సో ఇది మనకు పోవాలంటే నాకు తెలిసి ఒక 1 week అయితే టైం పడుతుంది. ఇంతకుముందు మనకి ఎట్లయితే జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఓకేనా, సో వెయిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనమైతే చెప్పగలం. దీనికి సంబంధించిన ఎస్ఓపి కూడా ఇంకా రాలేదు. ఓకే, సో చాలామందికి ఈ డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో ఎందుకు అవ్వట్లేదు, అట్లాగే ఏది పెట్టుకుంటే బెటర్, సో అది పెడితే వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు విషయాన్ని అయితే నేను చెప్తున్నాను. ఓకే, మీరు డీలింగ్ చేయాలంటే కనుక సో మీ కన్సల్ట్ లేకుండా క్రియేట్ అయిన ఐడిని మాత్రమే డీలింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు జాయిన్ అయ్యి అంటే 1 month జాయిన్ అయ్యి ఒక 2 months 3 months కాంట్రిబ్యూషన్ పడినా, అంటే ఇంటెన్షనల్గా హెచ్ఆర్ వేసినా లేదా పొరపాటుగా వేసినా, అసలు మీరు జాయిన్ అవ్వకుండా సో వాళ్ళ అమౌంట్ వేసినా కానీ సో అట్లాంటివి కూడా డీలింగ్ చేయొచ్చు. బట్ అది ఎలా వీళ్ళు కన్సిడర్ చేసి ఎలా చేస్తారు అనేది మరి చూడాలి. సో 1 week వరకు వెయిట్ చేయండి, ఇది పనిచేసిన తర్వాత మనం ఏదైనా చెప్పగలం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెంత లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe